తీపి దోశ తయారీ విధానం. గోధుమ పిండితో తయారు చేసుకోవాలి గోధుమ పిండి దోశ. ఓకే, ముందుగా ఒక గిన్నె గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. దాన్ని ఇలా మిక్స్ చేయాలి. ఒక చిన్న గిన్నెడు షుగర్ యాడ్ చేయాలి అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేయాలి. చూడండి బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయాలి. చూడండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. తగినన్ని వాటర్ తీసుకొని చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సరిపోలేదు, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి పతలాగా కాదు, కొంచెం చిక్కగా అంతే. చూడండి ఉంటలు లేకుండా బాగా తిప్పాలి. ఇలా ఉంటలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో. ఓకే, ఇప్పుడు ఒక గరిటె తీసుకోవాలి. చూడండి బాగా దోశ పిండిలాగా అయింది. ఇప్పుడు దోశ రెడీ అయిపోతుంది 2 minutesలో. ముందుగా గ్యాస్ వెలిగించుకొని స్టవ్ పెట్టేసేయాలి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకోవాలి. మంచిగా దోశ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. చూడండి మంచిగా కాలింది. రెండు పక్కల బాగా కాల్చుకోవాలి. ఆయిల్ యాడ్ చేయాలి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం కొబ్బరి పొడి, కొంచెం పప్పుల పొడి. చూడండి రెడీ అయిపోయింది. దోశ ఎలా ఉందో చెప్పగలరా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.